నో పాలిటిక్స్ ఓన్లీ సినిమా. బ్రహ్మానందం సినీ ఈవెంట్లో చిరంజీవి ఈ క్లారిటీ ఇచ్చారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు చిరంజీవి. కళామ తల్లి సేవలోనే గడిపేస్తానన్నారు చిరంజీవి. పెద్దల్ని కలిసేది పాలిటిక్స్ కోసమే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే తాను కలుస్తున్నానన్న క్లారిటీ ఇచ్చారు ఈ వేదికగా చిరంజీవి. ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతగా ఏం కావాల్సిందే ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్. సో విన్నారుగా, ఇంతకాలం నుంచి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వెళతారు, ఆ పదవిని అలంకరిస్తారు, ఈ పదవిని అలంకరిస్తారు అని రకరకాల రూమర్స్ మనం వింటూ వచ్చాం. వాటన్నింటికీ కూడా ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిపోయిందనే చెప్పాలి. నో పాలిటిక్స్ ఓన్లీ సినిమా అని గట్టిగా క్లారిటీ ఇచ్చేశారు చిరంజీవి. బ్రహ్మానందం సినీ ఈవెంట్లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం తాను రాజకీయాలకు దూరంగానే ఉంటాను అని ఖరాఖండిగా ప్రకటించారు చిరంజీవి. కళామ తల్లి సేవలోనే గడిపేస్తాను అని చెప్పారు ఆయన. పెద్దల్ని కలిసేది పాలిటిక్స్ కోసమే అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే తాను పెద్దల్ని కలుస్తున్నాను అని కూడా వివరించారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ నెరవేరుస్తారు అన్నారు చిరంజీవి. ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతగా ఏం కావాల్సిందే ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్. తను జీవితాంతం సినిమాలకు దగ్గరగానే ఉంటూ ఆ కళామ తల్లికి సేవ చేసుకుంటూ ఉంటాను, నో పాలిటిక్స్ ఓన్లీ సినిమా అని బ్రహ్మానందం సినీ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. జీవితాంతం ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటాను అని ప్రకటించేశారు చిరంజీవి. సో ఇప్పటి వరకు మనం విన్న రూమర్స్ అన్నింటికీ కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. కళామ తల్లి సేవలోనే తన జీవితాన్ని గడిపేస్తానంటున్నారు చిరంజీవి. పెద్దల్ని కలిసేది పాలిటిక్స్ కోసం అంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ కాదు, సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే తాను కలుస్తున్నాను అని చెప్పారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ నెరవేరుస్తున్నారని అన్నారు చిరంజీవి. ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతగా ఏం కావాల్సిందే ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్.